విశ్లేషకుడు అనే పేరుతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో రాజకీయాలపై తింగర విశ్లేషణలు చేసే కేఎస్ ప్రసాద్ అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే పచ్చి అబద్ధాలను పచ్చి నిజాలుగా అభివర్ణిస్తూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్తో అతడు చేసే విశ్లేషణలు చాలా కామెడీగా ఉండి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు పుట్టిస్తూ ఉంటాయి. అందుకే ఇతడు ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి వాడని చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే ఇతడు తాజాగా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ తనకు తెలిసిన ఒక వ్యక్తి డాక్టరేట్ కంప్లీట్ చేశాడని, పిహెచ్డి పూర్తి చేశాడని, అతడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయమై ఒక కాంప్రహెన్సివ్ సర్వే ఒకటి చేశాడని, ఆ సర్వేను తాను ఎక్స్ప్లెయిన్ చెయ్యబోతున్నానని కేఎస్ ప్రసాద్ చెప్పినప్పుడు కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు కారాయి. ఎందుకంటే అడ్డమైన ఫేక్ సర్వేలు చూసి చూసి విసుగు చెందిన వారికి ఈ పిహెచ్డి గారి సర్వే చాలా ఉపశమనం కలిగిస్తుందని అనిపించింది. మన కేఎస్ ప్రసాద్ జేబులోంచి ఈ సర్వే రిపోర్టుని బయటకు తీసి చూపించినప్పుడు కళ్ళల్లోంచి మళ్ళీ ఆనంద భాష్పాలు కారాయి. ఎందుకంటే ఈ కంప్యూటర్ ప్రపంచానికి దూరంగా టైపింగ్ లాంటివి ఏవి చేయకుండా మాన్యువల్గా రాసిన ఆ డాక్టరేట్కు వేల నమస్కారాలు చెయ్యాలనిపించింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అందరూ. ఎందుకంటే ఒక్కసారి ఇలా చూడండి. బ్రాహ్మిన్ అనే పదం స్పెల్లింగ్ తప్పు. BRAHMIN అని ఉండాలి. అక్కడ చివరిలో ఏదో బరికేశారు. వైశ్య స్పెల్లింగ్ తప్పు. VYSYA అని ఉండాలి. ఇక్కడ VAI అని ఉంది. రాజులో జే స్మాల్ లెటర్ ఉంటే బాగుండేది. అలాగే టోటల్ అనే పదం స్పెల్లింగ్ తప్పు. TOTAL అని ఉండాలి. EL అని ఉంది. అలాగే ఇక్కడ ఓటు షేర్ అనే పదాలు చూడండి. షేర్ అనే పదం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ? మరి అనిపించదా? SHARE అనేది కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ ఏదో పిచ్చి స్పెల్లింగ్ రాశాడు ఆ డాక్టరేట్. అసలు ఇదంతా వ్రాసిన వ్యక్తి డాక్టరేట్ కాదని, 10th ఫెయిల్ అయి 10 ఏళ్లు పూర్తయిన వ్యక్తి మేకలు కాసుకుంటూ ఉండగా అతని చేత వ్రాయించారనే విషయాన్ని కొంతమంది ఇన్సైడ్ సోర్సెస్ తెలిపారు. ఈ దెబ్బతో కేఎస్ ప్రసాద్ మరింత కామెడీ పీస్ అయిపోయాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్నట్టు కేఎస్ ప్రసాద్ ఈ మధ్య మరో కామెడీ కూడా చేశాడండోయ్. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు ఓటు హక్కు ఉపయోగించుకుంటూ సైకిల్ గుర్తుకి ఓటు వేయకుండా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేశారట. బాబు కేఎస్ ప్రసాద్, నువ్వేమైనా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపలికి తొంగి చూసావా ఏమిటి? నీ కామెడీలతో మేం నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని ప్రశ్నిస్తున్నారు కేఎస్ ప్రసాద్ మిత్రులు.